హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అన్నమాట. నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక కుటుంబం అన్నాక కుటుంబాల చిన్న చిన్న గొడవలు అన్నది సహజమే కదా. కుటుంబం అంటే ఎప్పుడు సుఖాలు సంతోషాలు మాత్రమే కాదు, గొడవలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, సుఖం వస్తూనే ఉంటుంది, సంతోషాలు వస్తూనే ఉంటాయి, పెళ్ళి పేరంటాలు ఫంక్షన్లు మాటలు చావులు ఇవన్నీ మెచ్యూరి ఫంక్షన్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే కుటుంబం అంటే ఇవన్నీ ఉంటేనే జీవితం. ఇది అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? ఒక జీవితంలో అన్నీ ఎట్లా ఉంటాయో ఒక కుటుంబాలకు కూడా అన్నీ ఉంటాయి. ప్రతిదానికి గొడవలు పెట్టుకోవటం, అది చేయటం, ఇది చేయటం, పుట్టింటికి అలిగిపోవటము, మీరేమో గొడవ పెట్టుకొని భార్య కరెక్ట్ లేదు, కుటుంబం కరెక్ట్ లేదు, కుటుంబాలు ఇలాంటి ప్రాబ్లాలు అలాంటి ప్రాబ్లాలు, ఫైనాన్స్ ప్రాబ్లాలు ఇవని చెప్పి తాగి రావటము, ఇంటికి లేటుగా రావటము, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటము ఇలాంటివి చెయ్యకూడదు. ఇలాంటి టైముల్లే మీరు గట్టిగా మీరు ధైర్యాన్ని తెచ్చుకొని జాగ్రత్తగా మీరు తెలివితేటలు ఉపయోగించితే ఈ కష్టాల నుంచి మీరు నెట్టుకొని పైకి రాగలుగుతారు, గెలవగలుగుతారు, నెగ్గగలుగుతారు. మన టాలెంటు మన మనం అన్నీ ఇలాంటి టైములనే మనం అన్నీ బయట పెట్టి మనం ధైర్యంగా ఇవన్నిటిని తట్టుకొని బయటికి వస్తేనే మన జీవితాలు బతకగలుగుతాము, ఈ సమాజంలో బతకగలుగుతాము. కుటుంబం అన్నదిగా గొడవలు రాకుండా అయితే ఉండదు. గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి. ఏదో ఒక చిన్న ప్రాబ్లం కాడ కూడా గొడవలు వస్తాయి. అలా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేసినాను. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. భర్తతో అయినా, భార్యతో అయినా, అత్తమామతో అయినా, అమ్మ నాన్నతో అయినా, పిల్లలతో అయినా, పక్కింటి వాళ్ళు చుట్టాలతో అయినా గొడవలు అన్నది వస్తూనే ఉంటుంది. అది సహజం అన్నమాట. కుటుంబం, ఫ్యామిలీ, ఒక ఊరు, ఒక బంధం అన్నాక ఇంక ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ అవన్నిటినీ ఓపిక పట్టుకొని మనం నెగ్గగలుగుతూనే మనం సాధించగలుగుతాము. ప్రతిదానికి గొడవలు పెట్టుకుంటూ ఉంటే మన జీవితాల్లో బతకలేం ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు కుటుంబం విషయానికి వస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నది అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండకుండా అయితే ఉండదు. అది ఉన్న వాళ్ళకైనా, కోటీశ్వరులకైనా, ధనవంతులకైనా, పేదవాళ్ళకైనా ఉంటూనే ఉంటుంది. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఫైనాన్స్ ప్రాబ్లం అయినా, ఇంకా వేరే ఫ్యామిలీ ప్రాబ్లం అయినా ఉంటాయి. కానీ అవన్నిటిని మనం ఓపిక పట్టుకొని అవన్నిటిని మనం చక్కబెడితేనే మనం గెలవగలుగుతాం. ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే ఏది అవ్వదు. ఇంకా గొడవలు, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. కానీ ఇవి అయితే తీరవు. మగవాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో ఫ్యామిలీ గొడవ వచ్చినా, ఇంట్లో భార్యతో గొడవ అయినా, ఏదైనా ఇంటికి రాకుండా ఉండటము, మందు తాగటము, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోవటము, అలాంటి చాలామంది ఈ సమాజంలో అయితే ఇప్పుడైతే జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వాళ్ళు మీరు మందు తాగి మీరు ఇంటికి రాకుండా ఉంటే మీ ప్రాబ్లం అయితే తీరదు. మీరు ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీతో, మీ వైఫ్తో, మీ భార్యతో మాట్లాడండి. వాళ్ళకి మీకు టైం కేటా తీసుకొని మాట్లాడండి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని మాట్లాడండి. మీ ఫ్యామిలీతో మాట్లాడండి. వాళ్ళకు తెలిసిన సొల్యూషన్ అన్నది వాళ్ళు ఇస్తారు, మీ వైఫ్ కూడా ఇస్తారు. వాళ్ళు కూడా ఇంకా మీకు సపోర్ట్ ఉండి మీ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయటానికే కదా వాళ్ళు చేస్తారు. మీరు అలా మాట్లాడి మీ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకొని మీరు ధైర్యాన్ని తెచ్చుకొని ఉండండి. మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఇంకా మీరు చెడిపోవాలనే చూస్తారు. అంటే అందరూ అలా ఉండరు, కొంతమంది మాత్రం అలా ఉంటారు. కొంతమంది స్నేహితాని కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ కోసం, తన పరిచయం కోసం, తన సేవం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రాణం తీసే వాళ్ళు ఉన్నారు. అలాంటి సమాజం ఇది. కాబట్టి మీరు అక్కడ ఇక్కడ తిరగటం కన్నా మీ ఇంట్లో కూర్చొని మీ ఫ్యామిలీతో, లేకపోతే మీరే ఆలోచించుకోండి ఏం చేయాలి అన్నది. ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే,
ఇంట్లో భర్తతో అత్తమామతో గొడవలు అయితే సాధారణమే కదా. చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పెట్టుకొని పుట్టింటికి పోవటమో, వాళ్ళకు వీళ్ళకు చెప్పటమో, వాళ్ళకు వీళ్ళకు చెప్తే మన పరువును మనమే తీసుకున్నట్టు అవుతుంది కదా. మీరే ఆలోచించండి. మీ ఫ్యామిలీతో, మీ అమ్మ నాన్నతో మాట్లాడండి, మీ భర్తతో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటి అన్నది మీరే తెలుసుకొని మీ ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ తెచ్చుకోండి. వాళ్ళకి వీళ్ళకు చెప్పి పుట్టింటికి పోయి అలిగి ఉండటమో ఏమీ ఉండదండి. మీ సంసారం నాశనం అవటం తప్ప ఇంకేమీ ఉండదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, అలాంటి ప్రాబ్లాన్ని ఫేస్ చేసే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎవ్వరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇంకొకటి, మీకు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరే మాట్లాడుకొని మీకు టైం కేటాయించుకొని ఇంట్లో వాళ్ళు ఉన్నారు, కుదరకపోతే బయటికి పోయి అక్కడిక్కడ మాట్లాడుకోండి. పార్కులు అక్కడ ఇక్కడ పోయి మీరు మీ సమస్య ఏంటో వాళ్ళకి చెప్పండి. అప్పుడు వాళ్ళు మీకు తగ్గట్టు వాళ్ళు మారుతారా, లేకపోతే మీకు వాళ్ళు సొల్యూషన్ ఇస్తారా, ఏదన్నది చేస్తారు కదా. ప్రతిదానికి అలిగి గొడవ పెట్టుకొని, అత్తమ్మతో గొడవ పెట్టుకొని, భర్తతో గొడవ పెట్టుకొని, పిల్లలు తీసుకొని పుట్టింటికి పోవటం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మీరు పిల్లల గురించి ఆలోచించాల్సింది పేరెంట్సే కదా. అందుకనే చెప్తున్నాను, మీరు కూడా ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా సమస్య ఉన్నా మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకొని మాట్లాడుకొని మీ సమస్య ఏంటో మాట్లాడుకొని మీ సమస్యను తీర్చుకోండి. ప్రతిదానికి గొడవలు పెట్టుకుంటే కాదు. ఒకవేళ మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆ బాధలన్నింటినీ మనం ఓపికతో తట్టుకోగలుగుతూనే మనం జీవితంలో ఓడిపోకుండా జీవితంలో గెలవగలుగుతాం. జీవితం అంటే అన్నీ ఉంటాయి, కష్టం, సుఖం, సంతోషం, ఆనందం అన్నీ ఉంటాయి. అన్నిటినీ అనుభవించాల్సిందే. అన్నిటిని అనుభవించితేనే మనకు జీవితం అంటే ఏంటి, జీవితం విలువ అంటే ఏంటో తెలుసుద్ది. అట్లనే కుటుంబాలు కూడా కష్టాలు, సుఖాలు, సంతోషాలు, అనుబంధాలు, ప్రేమ, పెళ్ళి, చావు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని మనం తట్టుకోగలగాలి. తట్టుకోగలిగితేనే మనం ఒక కుటుంబాలు మనం గెలవగలుగుతాము. ఒక కుటుంబం విడిపోకుండా కూడా ఉంటుంది. నా వీడియో ఎలా కనిపించిందో, వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయం ఎలా కనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.